హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మన ఛానల్లో అయితే వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదా. మా జర్నీ గడిపోతే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. వాడిని పట్టుకొని ఇంకా వీడియోస్ చేయాలంటే ఇంకా అందుకని ఇప్పుడు టైంకి అయితే వీడియోస్ రావట్లేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే టైంకి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అది కాక ఎన్ని రోజుల నుంచి కొంచెం మనసు కూడా అసలు ఏం బాగాలేదన్నమాట. మీ అందరికైతే నా సంతోషాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్నైతే మనకి టీటీడీలో ఇట్లా వర్చువల్ సేవాస్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి కదా. నిన్న కళ్యాణోత్సవంకి టికెట్స్ దొరికినాయి. అలాగే గురువారం రోజు దర్శనం అన్నమాట. మాకు గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం అయితే చూసే అదృష్టం దొరికింది. అలాగే మళ్ళీ ఈరోజు ఉదయం అంటే 23rd మార్నింగ్ అంగప్రదక్షిణకి కూడా టికెట్స్ రిలీజ్ అయినాయి. ట్రై చేస్తే అదే గురువారం రోజు మళ్ళీ అంగప్రదక్షిణకి కూడా టికెట్స్ దొరికాయి అనమాట. లాస్ట్ టైం కూడా ట్రై చేసాను, కాకపోతే వితిన్ 1 minute అయిపోయినాయి అనమాట. ఈసారి మా లక్ ఏమో తెలియదు, కానీ బుధవారం రోజు అంటే August 20కి కళ్యాణోత్సవంకి టికెట్స్ దొరికినాయి. అలాగే నెక్స్ట్ డేకి అంగప్రదక్షిణ గురువారం రోజు. ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అయితే ఇప్పుడు మా జున్ను కూడా పడుకున్నాడు. నైట్ అయితే టైం 10:30 అట్లా అవుతుంది. ఇంకా ఇప్పుడు వీడియో తీసి అయితే పెడుతున్నాను అనమాట, మీకు కూడా చెప్దామని చెప్పేసి. ఇంకా మనమైతే ఆగస్టులో తిరుపతికి వెళ్తున్నాము. ఎప్పుడో మా జున్నుగాడికి లాస్ట్ టైం దసరా టైంలో వాడికి పుట్టు వెంట్రుకలు తీయించాము, అప్పుడు వెళ్ళాం. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఇంకా తిరుపతికి అయితే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఎప్పటి నుంచో ఒక 2 months నుంచి అయితే సుప్రభాత సేవకైతే ఇవి లక్కీ డిప్స్ వేస్తారు కదా, అవైతే ట్రై చేస్తున్నాను, కానీ అస్సలు రావట్లేదు. కానీ ఈసారి కూడా ఏమవుతుందిలే, అసలు అవ్వదులే అన్న కాన్ఫిడెన్స్ తోటే నేనైతే ట్రై చేశాను. కానీ ఫైనల్గా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. తిరుపతికి వెళ్తే ఎందుకు అదొక ఆనందం కదా. ఆ స్వామివారిని మనం ఎన్ని గంటలు స్ట్రగుల్ పడి చూసి ఒక 2-3 seconds అయినా కానీ ఇంకా వెళ్ళాలి మనం ఆ పడిన కష్టమంతా మర్చిపోతాము. ఇంకా మనం లైఫ్ మొత్తం తిరుపతిలో ఉండమన్నా ఉండేయచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి దగ్గర. నాకు కూడా ఎందుకో చాలా రోజుల నుంచి అనిపిస్తుంది తిరుపతికి వెళ్ళాలని చెప్పి. అందుకనే సడన్గా అన్నీ అలా కుదిరేసాయి అన్నమాట దేవుడి దయతోటి. అది కూడా గురువారం అంటే నాకు తెలియదు, కానీ చాలామంది అంటుంటే విన్నాను, గురువారం రోజు అలా టికెట్స్ దొరకడం అనేది నిజరూప దర్శనంకి చాలా కష్టమని. కానీ మాకు అంగప్రదక్షిణకి మళ్ళీ ముందు రోజు కళ్యాణంకి టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా. అయితే నాకు అవి దర్శనానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాలేదు. కాసేపటికి ఆ 20 రోజుకి దర్శనం టికెట్స్ అన్నీ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా 21కి దొరికిందనమాట. ఇంకా అందుకని చెప్పి నేను 21కి అయితే బుక్ చేసుకున్నాము. 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ఆ రోజు అయితే, గురువారం రోజు. ఇంకా మీకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కూడా కామెంట్ చేయండి. నేను లాస్ట్ టైం మా జున్నుగాడికి పుట్టు వెంట్రుకలు తీయించినప్పుడు వెళ్ళినప్పుడు ఏమేమో అనుకున్నాము, ఫొటోస్ దిగాలి అవి ఇవన్నీ. కాకపోతే అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అనమాట. కాకపోతే అప్పుడు అసలు ఏ ఫొటోస్ లేవు, ఏం లేదు, అసలు బయటకి కూడా అలౌ చేయలేదు ఎక్కువ. అలా అనమాట. ఈసారి అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము స్వామివారి దగ్గరికి. వెంకటేశ్వరుని దయతోటి మేమైతే ఈసారి ఇంకా లైఫ్లో ఒక్కసారి నా సుప్రభాత సేవకి అలాగే అర్చనకి ఇంకా దర్శనం దొరకాలని చెప్పి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా త్వరలో మనకి ఇంకా ఆగస్ట్ ఎప్పుడు వస్తుంది అన్నట్టే ఉంది నాకైతే. ఎప్పుడెప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఎంత ప్రశాంతంగా ఉంది. ఈరోజు పొద్దునైతే అంగప్రదక్షిణకి టికెట్స్ బుక్ అవ్వగానే నా ఆనందం అసలు చెప్పలేని, ఎక్కడికి ఎంతేస్తున్నాను అసలు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఒక్కటే రోజు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి. నాకు ఇంతకుముందర అసలు అంటే దేవుడు అది అని అంత పట్టించుకోకపోయేదాన్ని, కానీ ఈ మధ్య పెళ్ళైనాకనే కొంచెం దేవుడు ఈ పూజలు అది ఇదని కొంచెం నమ్మకం పెరుగుతుందన్నమాట. ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు తప్ప దేవుడిని అసలు ఎందుకు నమ్మాలి ఇవి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ స్వామివారిని తలుచుకోగానే కష్టాలన్నీ పోతాయి. అందుకని ఈ వీడియో అనమాట. ఎవరికైనా ఈ టికెట్స్ ఇవి తిరుపతికి ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేసేయండి. నేనైతే సపరేట్గా ఒక వీడియో అయితే తీసి పెడతాను అనమాట. మళ్ళీ ఇవి కూడా తెలియదు అక్క అని మాత్రం కామెంట్స్ చేయమాకండి, తెలియని వారి కోసం మాత్రమే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.